ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. ఏపీలో వచ్చే నెలలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ సభ్యుల పదవుల కోసం టీడీపీలో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రానివారు, ఇంతవరకు ప్రభుత్వ పదవులేవి దక్కనివారు, భవిష్యత్తులో రాజ్యసభకు అవకాశం కల్పిస్తారని హామీ పొందినవారు ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో మిత్రపక్షాలకు ఎన్ని కేటాయిస్తారు? బీజేపీ ఇప్పటికే రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ సభ్యులు ఉన్నందున మరి ఈసారి ఆ పార్టీకి అవకాశం ఉంటుందా లేదా? సో ఇలాంటి అంశాలపై టీడీపీ ఆశావహుల అవకాశాలు ఆధారపడి ఉండనున్నాయి. సో కేంద్రం కోరితే కాదనలేని పరిస్థితి ఒక రకంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలా రోజుల తర్వాత రాజ్యసభ రేస్ సందడి నెలకొంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీతో పాటు నానా సతీష్ పదవీ కాలం వచ్చే నెలతో ముగుస్తుంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావడం, జనసేనకు ఇప్పటిదాకా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసారి ఒక స్థానం వారికి కేటాయించాల్సి రావచ్చన్న చర్చ నడుస్తుంది. ప్రధాని మోదీ లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరితే బీజేపీ మరో స్థానం కాదనలేని పరిస్థితి చంద్రబాబుకి ఎదురు కావచ్చు. ఎందుకంటే ఇటుపక్క విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. మిత్రపక్షాలకు ఎన్ని స్థానాలు కేటాయించాల్సి రావచ్చు అండ్ ఆ పార్టీలు ఎవరికి అవకాశం ఇస్తాయి వంటి అంశాలపై స్పష్టత వచ్చాక ప్రాంతాలు, సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియపై ఆయన ఇంకా కసరత్తు అయితే స్టార్ట్ చేయలేదు. బట్ నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాతే చంద్రబాబు, లోకేష్ దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారు. అండ్ ఆశావహులు మాత్రం దాదాపు 1-2 నెలల ముందు నుంచే చంద్రబాబు, లోకేష్ను కలిసి అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. సో శాసనసభలో ఉన్న మెజారిటీ దృష్ట్యా ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కుతాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ నుంచి బీజేపీ తరఫున 2 రాజ్యసభకు వెళ్లారు. అండ్ వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభ ఎంపీలుగా ఉన్న ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు, విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ కూటమి అధికారంలోకి వచ్చాక తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ 4 స్థానాలలో 2 బీజేపీకి కేటాయించి టీడీపీకి 2 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని రాజ్యసభ పంపింది. సో ఇటు జనసేన కోటాలో ఆర్ కృష్ణయ్య అండ్ బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్ళారు. సో విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానంలో బీజేపీ నాయకుడు పాకా సత్యనారాయణను ఎంపిక చేశారు. మరి బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరగా ఆ స్థానాన్ని తిరిగి ఆయనకి కేటాయించేశారు. సో మోపిదేవి వెంకటరమణ స్థానంలో సానా సతీష్ రాజ్యసభకు ఎంపికయ్యారు. సో గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపికైన పరిమళ్ నత్వాని ఈసారి ఎక్కడి నుంచి రాజ్యసభకు వెళ్తారు? ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ తరఫున వెళ్తారా అనే చర్చ నడుస్తుంది ఇప్పుడు. సో జనసేన కోటాలో ప్రముఖ వ్యాపారవేత్త లింగంనేని రమేష్ పేరు వినిపిస్తోంది. సో ఇటు టీడీపీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కీలకం అవుతాయి. అండ్ బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. మరి జనసేనకు 1 సీటు కేటాయించి ఆ పార్టీ లింగంనేని రమేష్ని ఎంపిక చేస్తే అదే సామాజిక వర్గం నుంచి టీడీపీ మరొకరికి అవకాశం ఇస్తుంది అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సానా సతీష్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అండ్ టీడీపీ నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అండ్ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, టీడీ జనార్దన్, కిలార్ రాజేష్, దేవినేని ఉమా, సో వీళ్ళంతా ఉన్నారు. అండ్ ఎస్సీ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే తన పేరు పరిశీలించాలని సీనియర్ నాయకుడు వర్ల రామయ్య కోరుతున్నారు. అండ్ ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తే తనను ఎంపిక చేయాలని ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఎంఏ షరీఫ్ కోరుతున్నారు. సో ఇటు బీసీ యువత కోటాలో తన పేరు పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కోరుతున్నారు. అండ్ బీసీ కోటాలోనే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నారు. సో 2 దఫాలు గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికైన గల్లా జయదేవ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు. ఈసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు మరికొందరు నాయకులు తమ సీనియారిటీని, పార్టీకి చేసిన సేవల్ని గుర్తు చేస్తూ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అన్ని అర్హతలు ఉన్న వివిధ సమీకరణాల దృష్ట్యా రాజ్యసభకు పంపలేని వారిలో చాలామంది ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఎవరెవరికి ఇవ్వాలి? సామాజిక వర్గాల పరంగా, ఇటు పార్టీకి లాయల్టీ ఉన్న విషయంలో అండ్ ఎక్స్పీరియన్స్ విషయంలో, సీనియారిటీ విషయంలో. సో వాళ్ళు అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎదుర్కొన్న వేధింపులు కావచ్చు. సో ఇలాంటివన్నీ బేరు చేసుకున్న తర్వాత టీడీపీకి, ఇటు జనసేనకి అండ్
ఇటు బీజేపీకి ఎన్న విషయం తెలియాల్సి ఉంది. సో ఈ వీడియో గురించి మరి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.